హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హేమన్ బీబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన టుడే లైవ్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ పోల్ రిజల్ట్స్ చూద్దాము ఈ వీడియోలో. ముందుగా లైవ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ ప్రేరణ, యష్మి, నిఖిల్ ఇంటి సభ్యులకు సారీ అయితే చెప్తారు. ప్రేరణ వచ్చేసి, నేను చీఫ్ అయినందుకు మీతో మంచిగా ఉండాల్సింది, అన్ని పనులు సాఫ్ట్గా చేపించాల్సింది, అలా కాకుండా నేను కోపంతో మీ అందరి మీద అరిచేశాను. చీఫ్గా నా వల్ల మీరందరూ బాధపడి ఉంటే ఐఎమ్ సారీ అని చెప్తుంది. నెక్స్ట్ యష్మి నిఖిల్కి సారీ చెప్తుంది, నిన్న జరిగిన నామినేషన్స్లో నేను నీకు స్టాండ్ తీసుకోలేకపోయాను అంటూ. నెక్స్ట్ నిఖిల్ వచ్చేసి, నిన్న జరిగిన నామినేషన్స్ కారణంగా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ పృథ్వీ, నబిల్ నాతో మాట్లాడిన తర్వాత పాజిటివ్ మాత్రమే తీసుకో, నెగిటివ్స్ వదిలేసేయి అని చెప్పిన తర్వాత నేను గివప్ ఇచ్చి వెళ్ళిపోవడం కంటే ఎక్కడైతే నేను తప్పుగా పోర్ట్రే అయ్యానో అక్కడే నేను కరెక్ట్ అని నిరూపించుకుంటాను అని చెప్పి నామినేషన్స్ వల్ల ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే సారీ అని అడుగుతాడు. అఫీషియల్ ఓటింగ్ ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. అన్అఫీషియల్లో ఫ్యాన్ బేస్ ఓటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఆ ఓటింగ్ ప్రకారం టాప్లో నబీల్ ఉన్నారు 36% ఓటింగ్తో. చాలా రోజుల తర్వాత నామినేషన్స్లో వచ్చినప్పటికీ తన ఫ్యాన్ బేస్ మాత్రం తగ్గలేదు. సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నారు 29% ఓటింగ్తో. నిఖిల్కి కూడా మంచి ఓటింగ్ అనేది పోల్ అవుతుంది. నబిల్, నిఖిల్ మధ్య కొంతవరకు మాత్రమే ఓటింగ్లో డిఫరెన్స్ అనేది ఉంది. థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 14% ఓటింగ్తో. ప్రేరణకు కూడా మంచి ఓటింగ్ అనేది పోల్ అవుతుంది. ఇకపైనైనా మాటలు వదిలేయకుండా జాగ్రత్తగా ఉంటే తనకు మంచి జరిగే అవకాశం అయితే ఉంది. ఫోర్త్ ప్లేస్లో పృథ్వీ ఉన్నారు 11% ఓటింగ్తో. ఫిఫ్త్ ప్లేస్లో యష్మి ఉంది 10% ఓటింగ్తో. అన్అఫీషియల్ ఓటింగ్ ఈ విధంగా ఉండగా అఫీషియల్ ఓటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇలాగే ఉంటుందా, లేదంటే ఏమైనా మార్పులు జరుగుతాయా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. డేంజర్ జోన్లో ఉన్న ప్రేరణ, పృథ్వీ, యష్మి ఈ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకున్నా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.